అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఆఫీస్లోనే డాన్స్ చేసిండు భార్యతోని, పెద్ద ఆఫీసర్లు సస్పెండ్ చేసిర్రు కోపంతోని. జమ్మూ కాశ్మీర్లో ఫుల్ వరదలు, కొట్టుకుపోతున్నాయి ఇండ్లకిండ్లు. మందు మత్తు పాటలు పాడుతున్న రాజేషు. అప్పట్లో కొన్ని బీర్ సీసాలల్లా బొద్దింక పురుగు వచ్చిందని వార్త చూసినాం. అట్లనే బల్లు వచ్చిందని కూడా విన్నాం. అసలు నిండు సీసాలకు గవ్వెట్ల పోయినాయని పరిశాన్ అయినాం కదా. అయితే ఇప్పుడు ఇంకో కాడ నిండు బీరు సీసాల ఏమొచ్చిందో చూస్తే షాక్ అవుతారో సంబరపడతారో మీరే ఈ వార్త చూసి చెప్పాలి. బీర్ దాగి ఇంటికి పోయిన మొగోళ్లను కొందరు భార్యలు వాసనతో పసిగట్టి పొరక దంచుతున్నారు. పాపం గిట్లయితే వాళ్ళు తృప్తిగా బీర్ ఎట్లా తాగాలి అనుకున్నారో ఏమో గాని గిడో కాడ తాగినాక వాసన రాకుండా ఉండేతందుకు కావచ్చు బీర్లను సోంపు పొట్లం వేసి సీల్ పెట్టిర్రు. మరి ఆ బీరు మొత్తం దాగి ఇక ఆ సోంపు తినాలో మరి ఎట్లనో ఇక వాళ్ళకే తెలవాలి. ఇది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో ఉన్న ఓ బరండి షాపులనట. ఇంకో గియ్యన్ననే ఈ సోంపు పొట్లాన్ని చూసి ఇదేందయ్యా ఇది మేమెప్పుడూ చూడలా అనుకుంటా మళ్ళా షాపోళ్ళకే చూయించుండ్రు. మరి ఇప్పుడు దీన్ని తాగుడో పారవోషుడో అమ్మినోళ్ళే చెప్పాలి. అయినా ఇచ్చినోళ్ళు ఇచ్చిర్రు కానీ ఆ సోంపుకు బదులుగా ఓ 10 రూపాయల మిక్చర్ పొట్లం ఇచ్చినా స్టఫ్కు పనికొచ్చు అని అనుకుంటున్నారు కావచ్చు కొందరు మందుబాబులు. అయినా సీల్ పెట్టిన దాంట్లకు గిట్లా పురుగులు సోంపు పొట్లాలు పోతున్నాయంటే ఇక వీడి తయారీ దగ్గర ఎట్లుంటున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి రన్నలు. గుండు పిన్ను ఎంత ఉంటుందో గింతుంటది. దాని మీద నిలుసుండు అయ్యే పనేనా? ఏ ఊకోవా అని ఏం మాట్లాడుతున్నావు? గుండు పిన్నుతోని ముళ్ళు తీసుకోమంటే తీసుకుంటారు కావచ్చు కానీ దాని మీద ఎట్లా నిలబడతారు? అదేం మాట అని అనుకుంటారు కదా. అయితే గిడొక ఆమె గుండు పిన్ను మీద నిలుసునుడు కాదుల్లా జెండా పట్టుకొని ఉరుకుతున్నది కూడా. చూస్తున్నారా అనుల్లా, మన జాతీయ జెండాను పట్టుకొని ఒక ఆమె గుండు పిన్ను మీద ఎట్లా ఉరుకుతున్నదో దీన్నంతా ఇగో ఈ అన్నే తయారు చేసిండు. చిన్నగా మంచిగా ఉన్నదిలే. అన్న సూక్ష్మ కళాకారుడు, పేరు దయాకరు, జగిత్యాల మనిషి. ఇప్పుడు జెండా వందనం ఉన్నది కాబట్టి ఇట్లా ఈ మైక్రో జెండాను తయారు చేసి శబ్బాష్ అనిపించుకున్నాడు. మరి దీన్ని తయారు చేసేందుకు ఎంత కష్టపడ్డావే అన్నా? ఇది ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా తయారు చేయలే. ప్లస్ దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడాను. దీన్ని దాదాపు 10 గంటల సమయంలో కంప్లీట్ చేశాను. 10 గంటలు పట్టిందట. కానీ ఓపిక షాన్ ఉండాలి కదా నువ్వు లైట్ లాంటివి చేయాలంటే. మనం ఏదన్నా పట్టి చూస్తేనే కళ్ళన్నీ గుంజినట్టు అవుతుంది. అట్లాంటిది ఇంత చిన్నదాన్ని తయారు చేసుడంటే షాన్నే కష్టపడి ఉంటాడు అన్న. ఎవడు ఎటు పోతే నాకేంది అన్న పాలసీలనే బతుకుతున్నారు ఇప్పుడు చాలా మంది. పక్కోడు ఆపత్తులుంటే సుత ఏం బట్టనట్టు ముఖం తిప్పుకొని పోతుంటారు. మనుషులల్లా మానవత్వం అన్నది అవుపడకుండా పోతుందిలా. కానీ అక్కడక్కడ తోటి మనుషులకు సాయం చేసేటోళ్ళు సుత ఉన్నారు. మూగజీవాల పట్ల సుత దయగలుగు ఉంటారు. అగో అక్కడ ఒక అన్న ఏం చేస్తుండో చూడుండ్రి. అబ్బా గా అన్నది ఎంత దయగల్ల గుణమో. బాయిలో పడ్డ జింక పిల్లను బయటకు తీసేందుకు ఎంత రిస్క్ చేస్తున్నాడో చూస్తున్నారు కదా. నీళ్ళలోనే బేవోషాయి పడి ఉన్న ఆ జింక పిల్లను పట్టుకొని అన్నే నోట్లే నోరు పెట్టి ఊపిరుదిండు. అట ఇంకా బుట్టలేసి పైకి తీసుకొచ్చిల్లు. ఆ తర్వాత దానికి పాలు పట్టించి మంచి తిండి పెట్టిల్లు. వాయమ్మనే ఎంత ముద్దుకున్నదో కదా బుజ్జిముండా. పాపం తల్లి నుంచి తప్పిపోయి బాయిలో పడ్డట్టున్నది. ఇక ఇప్పుడు ఒంట్లో కొంచెం బలం రాగానే చెంగు మన జంపు చేసుకుంటూ ఉరుకుతున్నది. ఆ జింక పిల్లని చూస్తుంటే పోయి దాంతో ఆడుకోవాలనిపిస్తున్నది కదా నొల్లా. బంగారం షాప్లో దొంగలు పడ్డరు, బ్యాంకులో దొంగలు పడ్డరు, ఏటీఎంలు వలగొట్టిర్రు. పెద్ద ఇండ్లల్లా దొంగలు వచ్చి పైసలు సొమ్ములు ఎత్తుకపోయినరని మస్తు వార్తలు చూసినాం కదా. ఇంకొక అన్న అయితే పూల కుండీలు ఎత్తుకపోయినరని, చెప్పులు ఎత్తుకపోయినరనే చీప్ దొంగల వార్తలు కూడా విన్నాం. అయితే మన హైదరాబాద్లో ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది కదా అంటే అదటు కాస్ట్లీది కాదు, అట్లనే చీప్ దొంగతనం కాదు, మధ్య రకం దొంగతనం. ఇంగో ఈడ బండి మీద వచ్చిన 3 బద్మాషాలను చూస్తున్నారు కదా. మరి వీళ్ళకు ఉద్దరు అడిగితే పాంటేలైనా సిగరెట్లు ఇయ్యలేదో లేకపోతే పాన్లే గట్టలేదో తెలియదు కానీ సీదా రాత్రి అయినాక ఈ పాన్ షాప్లకే దొంగతనానికి పోయినరు. ఒకడు బయటనే బండి కాడు ఉంటే ఇద్దరు పోయి తాళం బలగొట్టి అందులున్న ఆకు వక్క సున్నం గిన్నం అన్ని సామాన్లు ఎత్తుకుపోయినరట.
చెప్పిర్రా సీసీ కెమెరా ఉందని తెలిసి దానికి చెయ్యి అడ్డం పెడుతున్నాడు. అయినా వింది ఏం తెలివి అన్నట్టు అంతకుముందు దానికి రికార్డు కాలేదా, మళ్ళా షే తీసినాక రికార్డు కదా, ఆబ్దమా కొడు కావచ్చు. ఇక మరి పాన్ షాప్ అయిన మీద పగతో చేసిర్రో లేకపోతే వీళ్ళు ఈ సామాన్ ఎత్తుకపోయి ఏమన్నా కొత్త షాప్ పెడదాం అనుకుంటున్నారో మనకైతే తెలియదు గాని సాదా ఆకు కూడా లేకుండా సర్వం ఎత్తుకపోయినట్టునుల్లా హైదరాబాద్ శివారు గాంధీనగర్లోనే ఈ దొంగతనం జరిగింది. ఇక వీళ్ళు దొరికినాక నోట్ల సున్నం నీళ్లు పోసి పొక్కులు వచ్చేదానికి ఉంచాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. రావాలే రావాలే, బస్సు పోతుంది. రైట్ రైట్ రైట్. అగో నేనేంది వార్తలు చదువుమంటే ఏదో బస్సు ఎక్కుండ్రి అంటున్నా, ఏంది అనుకుంటురా నుల్లా? అరే మరి వార్త గదే, అక్కడ ఎమ్మెల్యే సారు బస్సు నడుపుతున్నాడు, పోయి ఎక్కటోళ్ళు ఉంటే ఎక్కుండ్రు మరి. రైట్ రైట్ సారు. ఇవాళ అడ్డం రాకుండ్రి. అబ్బో ఎమ్మెల్యే సార్ అయినా ఎంత మంచిగా నడుపుతున్నాడో బస్సును, బాగానే ట్రైనింగ్ ఉన్నట్టున్నది. ఇంతకు సారెవరో గుర్తుపట్టినరా? పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ జిల్లా సంగెం మండలం మీదుగా పోయే కొత్త బస్సును షాల్ చేసి ఇట్లా ఆ సంబరంలో సారే నడిపిండు. చాలా మందిని బస్సులో కూర్చోబెట్టుకొని ముందుగాల అబ్బో సారు బస్సు మంచిగా నడుపుతాడా, ఏమన్నా టక్కర్ పెడతాడా అని భయపడవచ్చు, కానీ సారు డ్రైవింగ్ చూసినాక వాళ్ళు కూడా నిమ్మలమై ఉంటారు. అయినా రాజకీయం అనే డ్రైవ్ చేసేటోళ్లకు బస్సును డ్రైవ్ చేసుడు ఒక లెక్కన పట్టుండ్రి. పెగ్గు మీద పెగ్గు ఒట్టు 12 అయ్యేదాక నువ్వు దంచి కొట్టు, పొద్దున్నాక నువ్వు రాగి బిల్లు కట్టు, బారులో నబ్బీరు ఎత్తి నోట్లో పెట్టు, మామ బారు మామ ఫుల్లుగా తాగినట్టున్నాడు కదా. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం నిన్నే పిలిచేది. ఓ తాగుపోతాడా? ఓలమ్మది నన్ను అంత మర్యాదపూర్వకంగా పిలిచింది. ఒర్రుతావాని నువ్వా? కాదు, ఎంకాయమ్మను. సారీ ఎంకాయమ్మ గారు, క్షమించండి. గోడకు సున్నమేసినట్టున్న మేకప్ చూసి ఆ పిచ్చి వాణి అనుకున్నానమ్మా, తప్పైపోయిందా? నేను పిచ్చిదాన్నా? తప్పు నువ్వు కాదు ఎంకాయమ్మా, ఆ వాణి పిచ్చిది, ఎడ్డి బాగుంది, సింపుల్ జుట్టుది, తల్లడు మేకప్ది, తట్ట మోకప్ది. ఎంకాయమ్మ ఆ వాణిని వద్దని నువ్వు యాంకరింగ్ చేయొచ్చు కదా మా గరంగరం వార్తలకు. ఒరే ఓర్ వారి, ఎంకాయమ్మ లేదు టెంకాయమ్మ లేదు, నేను వార్తవాణిని. గంగ చంద్రముఖిగా మారినట్టు ఎంకాయమ్మ వార్తవాణిగా మారిందన్నట్టు. చూడండి, పూర్తిగా వార్తలు చదవరాని వాణిగా మారిన ఎంకాయమ్మను చూడండి. కక్క దాగి కథలు పడుతున్నావా? అసలు నేను తాగనే దాగిగా ఇప్పటి నుంచని శుద్ధపూస ముచ్చట్లన్నీ చెప్తావు కదా మొన్నట్లనే, మాట మీద నిలబడవా? నేను నిలబడదామని అనుకున్నవాని, మరి ఏమైంది? ఎక్కడ కూడా మాట అని రాసి కనిపించలే ఎక్కి నిలబడదామంటే. ఇట్లా తయారైతాం అనుకోలే నువ్వు అసలు. పౌడర్ కి పైసలు లేవు గాని పోతకైతే ఉన్నాయా? నీకు ఒకటి తెలుసా? అరే మామా, మస్తు కష్టాలున్నారా, నా పైసలు తీస్తారో తీయరో గాని తాగుదామారా మామా అంటే ఖచ్చితంగా తీస్తాడు ఎవడైనా. అది మా తాగుబోతుల గొప్పతనం. ఇక మీ గొప్పలే ఇని తరించాలి గాని సిగ్గుండాలి కొంచెమన్నా. తాగా అని చెప్పి తాగేతందుకు. హలో సుస్మి, నేనేం కావాలన్నాలే, జస్ట్ బార్కాడికి పోయిన గంతే. బద్మాష్ దోస్తుగాళ్ళు కూర్చోబెట్టి కుతకలాంక పోసిర్రు, నీ మీద ఒట్టు ఏసి ఊక మందు బంద్ చేసినవి బారుకోయే అవసరమేముంది నీకు? వార్త వేద్దామని పోయినా. అవును మరి, బార్ షాప్ లో కానే ఉంటాయి కదా వార్తలు. అరే నిజం అంటే ఏపీలో కొత్త బార్ పాలసీ వచ్చిందని తెలిసి నిజమేనా కాదా కనుక్కుందామని పోయినా, కచ్చగొట్టించి పంపిండ్రు కంట్రీ దోస్తులు. కొత్త బార్ పాలసీయా? అవును, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి పొద్దున 10 గంటలకు మొదలు పెడితే
రాత్రి 12 గంటల దాకా బార్లు ఓపెన్ ఉంటాయట. 840 బార్లకు పర్మిషన్ ఇచ్చిండ్రట ఎక్సైజ్ వాళ్ళు. ఆహా, అంటే సంపద సృష్టి కోసం మరో ఎత్తుగడేసిర్రు అన్నట్టు. ఇక ఇప్పటి సంధిన సాయంగా 6:00 7:00 పావులకు 10:00. ఆ, నువ్వు కూడా కచ్చ గుద్దొస్తే ఇంటికి వచ్చినాక నిన్ను దమ్మడి దిమ్మడి గుద్దుతారు చూసుకో. ఏయ్, తాగిన మొగంతో పెట్టుకునేటోళ్ళే వాళ్ళు. తాగకుంటే మేము పిల్లలమేమో, తాగితే పులులం. అంటే మనుషులు కాదన్నట్టు. నువ్వు నన్నేమన్నాను, అందరినీ కలిపి అన్నావు అనుకో, ఊకొని చెప్పు. అంట బర్రబ్బర్ అంట. ఏం చేస్తావు? తాగుబోతోళ్ళు తాగుబోతోళ్ళు తాగుబోతోళ్ళు. మేము తాగుబోతోళ్ళమే, తెలిసింది కదా ఇప్పుడు. పోయిగా మాకు ఇంకా మస్తు టైం ఉన్నది. ఇంటికి వచ్చేదనుకో రాత్రి 12 గంటల దాకా మాదే. తాగుదాం, తాగి ఊదాం. ఓర్ని, ఇట్లయితే వెళ్ళినట్టే. ఈ లెక్కనే తాగేటోళ్ళు అందరూ బార్లలో కూర్చొని 12 దాకా తాగుకుంటూ ఉంటే ఏందన్నట్టు పరిస్థితుల్లో. ఏందో ఏమో పోన్రి, ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏందో జనాలను. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా చేపిసోలా ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.